ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాళ మీరు కూడా ఎక్ ఆవేశంలో ఏదేదో నిర్ణయం తీసుకొని మళ్ళీ ఎందుకురా ఈ తప్పు చేశాం ఛై అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఒక ఊర్లో ఒక వయసైన రాజు ఉండేవాడనమాట. ఆ రాజు తన యొక్క రాజ్యంలో ఉండే అందరికీ బాగుంటాడనమాట. అందరు పిల్లలతో, పెద్దవాళ్ళతో అందరితో బాగుంటాడనమాట. తన దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకంగా చిలుక పెంచుకుంటున్నాడు. అలా ఉండంగా ఒకరోజు ఆ చిలుక, అయ్యా నేను మా అమ్మ నాన్నని కలిసేసి వస్తానయ్యా అంటుంది. సరే ఓకే అంటాడు ఆ రాజు కూడా. ఇంకా చాలా దూరం ట్రావెల్ చేసి వాళ్ళ అమ్మ నాన్నని కలుస్తుంది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒక యాపిల్ ఇస్తారనమాట ఆ చిలుకకు. ఇదేంటి నాన్న అంటే, రాజుకి ఇవ్వు, రాజు స్థిరంగా యవ్వనంగా మారిపోతాడు అని చెప్తాడు. సో కాబట్టి ఆ చిలుక కూడా ఎత్తుకెళ్తూ ఇంకా రెస్ట్ తీసుకుందామని ఒక చెట్టు మీద పడుకుంటుంది. అప్పుడు ఒక పాము వచ్చేసి దాన్ని కొంచెం కొరుకుతుంది అనమాట. మళ్ళీ అదేమీ తెలియని ఆ యొక్క చిలుక తన రాజ్యానికి వెళ్ళి తినండి రాజుగారు అని ఇస్తుంది. అప్పుడు ఒక సైనికుడి దగ్గర పరిశీలిద్దామని ఇస్తే ఆ సైనికుడు దాన్ని తిన్న ఒక నిమిషానికి కూడా తట్టుకోలేక చనిపోతాడు గిలగల కొట్టుకొని. అప్పుడు నాకే చెడిపోయిన యాపిల్ని తెచ్చిస్తావా అని చెప్పేసి రాజు చంపేస్తాడు ఆ చిలకని. ఆ చిలకని చంపేసి ఆ యాపిల్ని బయటేస్తాడు. కొన్ని రోజులకి అక్కడ చెట్టు వచ్చిందనమాట. ఒకరు అలా ఉండగా రాజు కోపం వచ్చి రాజ్యంలో అందరికీ చెప్తాడనమాట, ఈ యాపిల్స్ని ఎవరు తినద్దు, చనిపోతారు అని చెప్తాడు. అలా ఉండగా ఒకరోజు ఒక బిచ్చగాడు, నేను ఇంక బతకలేను, నాకు శక్తి లేదు జీవితం ఇచ్చేంత అని చెప్పేసి చనిపోదామని అనుకుంటాడు. ఆ యొక్క యాపిల్ తింటాడు, కానీ ఆయన యవ్వనంగా మారిపోతాడు. అప్పుడు రాజు ఎందుకు అనవసరంగా ఇంకా ఆ రాజ్యంలోకంతా న్యూస్ పాకింది, వైరల్ అయింది. రాజుకు తెలిసి, అయ్యో అనవసరంగా నాతో ఉంటున్న నమ్మకంగా ఉన్న చిలుకని చంపేశామే అని అనుకుంటాడు. ద మోరల్ ఆఫ్ ది స్టోరీ, మనం ఎక్కువగా ఆవేశపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఎవరో ఏదో చెప్పారని మనం నిర్ణయం తీసుకుంటే మనమే నష్టపోతాం. తెల్లగా ఉండేవన్నీ పాలు కాదు, మెరిసేవన్నీ బంగారం కాదు. థ్యాంక్ యూ.